హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళాలనేసి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అందుకనేసి ఇంట్లో దేవుడి పూజ చేద్దాము అని చెప్పి నేను మా అబ్బాయి దేవుడి పూజకైతే అంతా ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఎప్పుడు దేవుడి పూజ చేసినా మా అబ్బాయి మాత్రము నాకు బాగా హెల్ప్ చేస్తాడు. అసలు మా అబ్బాయి నేను ఎప్పుడు దేవుడికి అంతా చేస్తూ ఉన్నాననేసి చూశాడంటే, అవునమ్మా మనము గుడికి వెళ్తున్నామమ్మా అని చెప్పి వాడే ముందొచ్చి నేను చేస్తాను అని చెప్పి వాడు ఫస్ట్ పటాలంతా క్లీన్ చేసి నా చేతికి ఇస్తూ ఉంటే నేనైతే ఇంకా బొట్లు పెడుతూ ఉంటానన్నమాట. ఇలా నాకైతే మా అబ్బాయి చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. ఏది ఏమైనా ఇంట్లో దేవుడు పూజ చేసేసే మనం గుడికి వెళ్ళాలి కదా, అందుకోసం అనేసి నేను ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఫస్ట్ దేవుడు పూజ అంతా చేసేసిన తర్వాతే టెంపుల్కి అయితే బయలుదేరుతాము. ఇంక ఇక్కడైతే టెంపుల్కి బయలుదేరేదానికి ఇంకా మొత్తం రెడీ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మేము దేవుడిదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే మా చిన్నోడు చూస్తున్నారా, వాడి అల్లరి వాడు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అయితే వాడిని ఇంకా ఇలా చూడు అలా చూడు అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట. ఈ టెంపుల్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశానండి. సో అందుకనేసి ఇంకా టెంపుల్ని ఎక్కువగా అయితే మళ్ళీ చూపించలేదు. టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను టిఫిన్కి. పిల్లలకి దోశ పిండి అయితే ఉందన్నమాట. ఇక్కడ దోశ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా తర్వాత దోశలోకి చట్నీ చేయాలి కదా, అందుకనేసి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చిత్తూరు వాళ్ళు దోశలోకి చేసే చట్నీ అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ శనగగింజలు, తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయ, ఆ తర్వాత కొత్తిమీర మెయిన్ అండి. కొత్తిమీర కంపల్సరీగా ఉండాలి. కొత్తిమీర ఉంటేనే చట్నీకి టేస్ట్ వస్తుందన్నమాట. కొద్దిగా చింతపండు వేసేసి ఇంకా టోటల్ మొత్తం అన్నీ మిక్సీ పట్టుకునేసేయాలన్నమాట. అంతే అండి, సింపుల్. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇంకా తిరగబాత వేసేస్తే చట్నీ అయిపోతుంది. మా సైడ్ అనంతపూర్ సైడ్ చేసే చట్నీ అయితే అయ్యో చాలా కష్టము. ఇక్కడైతే చట్నీకి కొత్తిమీర తీస్తామనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే కొత్తిమీర చూడండి ఎలా అయిపోయిందో. అసలు టోటల్గా మొత్తము గడ్డగట్టుకొని పోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకనేసి ఈయన ఏం చేశారంటే ఫ్రిడ్జ్ వచ్చేసి హైలో పెట్టేశాడనమాట. సో ఆ హైలో పెట్టడం వల్ల ఏమైపోయింది, ఫ్రిడ్జ్లో మొత్తము గడ్డగట్టేసి డీప్ ఫ్రీలో మొత్తం అంతా ఐస్ గడ్డలంతా ఫుల్గా గడ్డగట్టుకునేసాయి. కొత్తిమీర చూస్తే టబ్లో ఇది బాక్స్లో పెట్టి మూత వేసి పెట్టినా కూడా అలా అయిపోయిందనమాట కొత్తిమీర. ఇంక ఇక్కడ చట్నీకి అయితే అన్నీ వేసి పెట్టేశానండి. ఇంకా శనగగింజలు కూడా వేసేసి ఇంకా మిక్సీకి అయితే పట్టుకునేస్తాను అనమాట. కొంచెం ఉప్పు వేయాలి, ఉప్పు సాల్ట్ వేసేది మర్చిపోయినాను. నేనైతే రాళ్ళు ఉప్పే వాడతానండి. నార్మల్గా చాలామంది సాల్ట్ అయితే యూజ్ చేస్తారు, నేనైతే రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తాను అనమాట. యాడికి ఇలా మిక్సీకి పట్టుకుని వేసాను. ఇంకా తర్వాత ఆయిల్ వేసేసి కొంచెంగా తిరగబాత అయితే వేసేస్తే చట్నీ అయితే అయిపోయిందండి. చట్నీ అయితే అయిపోతుంది. ముక్కుతుడి
చేస్తున్నామా? ఎందుకు ఆ చెప్పులు అట్లా పట్టుకున్నావా? బయట ఇంక ఇక్కడ చిన్నోడికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో అందుకనేసి దోశ అయితే పోస్తూ ఉన్నాను. దోశ పోసేసి ఇంకా వాడికి తినిపించేస్తే నాకు ఫస్ట్ ఒక పని అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే తినిపించేసాను. ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.